నమస్తే అండి. మీ పేరండి? నా పేరు గీత. ఏంటండి మీ సమస్య ఏంది అసలు ఇక్కడ వచ్చి? కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గీత. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసేటటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలపైన ఈరోజు సంబంధిత మంత్రులను కలుద్దామని ఇక్కడికి వచ్చాము. ఈరోజు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బందిలో ఈ విద్యా సంవత్సరం నుండి 61 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా సర్వీస్ నుండి రిమూవ్ చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 60ని రిలీజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఇంతకాలంగా కొనసాగించిన వీళ్ళను సడన్ గా ఉద్యోగం నుండి రిమూవ్ చేయడం వల్ల సమస్య ఏంటంటే 15-20 ఏళ్లుగా వీళ్ళు ఈ యొక్క విద్యా సంస్థలతో పెంచుకున్నటువంటి అనుబంధం ఆడపిల్లల విద్యాభివృద్ధి కోసము ఆ కేజీబీవీ హాస్టల్స్ అన్ని కూడా పట్టణ కేంద్రాల కారు బయట ఉన్నాయి. అడవుల్లో పాములు అనేక రకాల సందర్భాల్లో ఆకతాయిల నుండి విద్యార్థులను కాపాడి విద్యాభివృద్ధికి కృషి చేసేటటువంటి వీళ్ళు ఈరోజు వృద్ధాప్యంలో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా బయటికి నెట్టివేయడం వల్ల వీళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు గౌరవంగా ఏదో ఒకటి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ప్రకటించి దాంతోపాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము మంత్రిని కలిసాము. ఎస్పీడీ గారికి కూడా వాళ్ళు రిఫర్ చేశారు. 1 గంటలో మమ్మల్ని రండి చర్చిద్దామని చెప్పేసి చెప్పారు. మళ్ళీ రమ్మని చెప్పారు. మల్లయ్య భట్ గారు ఉన్నారు, విద్యాశాఖ స్పెషల్ ప్రాజెక్ట్. మళ్ళీ ఏ టైంకి రమ్మన్నారు మిమ్మల్ని? ఇక్కడ కాదు, మన టెలిఫోన్ భవన్ పక్కకు విద్యాశాఖ కార్యాలయం ఉంటుంది, డైరెక్టర్ ఆఫీస్, అక్కడికి రమ్మని చెప్పారు. వెళ్తున్నాం సార్. ఏవైనా మాకు జీవో రూపంలో ప్రకటన వస్తేనే కొంత బాగుంటది. మాటపూర్వకంగా చెప్పి వదిలేయడం కాకుండా జీవో రూపంలో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారా? ఇంత ముందు కూడా వచ్చారా? ఫస్ట్ టైం అంటే ఇది జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన 2 రోజుల్లోనే ఈ ప్రకటన వచ్చింది. నిన్న 3 వరకు వాళ్ళకు ఇంకా రిమూవ్ ఆర్డర్స్ ఇస్తున్నారు ఇక్కడికక్కడ హాస్టల్లో. పద్మశాలి, నా వయస్సు 80. నేను సూర్యాపేట నుంచి ప్రజావానికి అప్లికేషన్ పెట్టడానికి పోయిన వారం వచ్చి అప్లికేషన్ దరఖాస్తు ఇచ్చిన. ఏంటంటే నా భూమిని కొని నాకు డబ్బులు కట్టలేరు. ఇప్పుడు 5 సంవత్సరానికి డబ్బులు కట్టగా ఒక బకాసురుడు ఆడ డిసిసి మాజీ వైస్ చైర్మన్ నా భూమిని ఆక్రమించుకొని నేను గత 5 నెలల నుంచి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఎస్పీ గారికి అందరికీ అప్లికేషన్ ఇచ్చినా ఇంతవరకు న్యాయం జరగలే. కనీసం ఇక్కడ న్యాయం జరుగుతుందని నేను ప్రజావానికి వచ్చిన. ప్రజావానికి దరఖాస్తు 21వ తారీఖు జూన్ నెలలో నేను ఇచ్చా. మళ్ళీ ఎంక్వైరీకి వచ్చా. నాకు న్యాయం చేయమని మీ పత్రికా విలేకరు ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా నీకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డికి నేను అమ్మితే వాడు డబ్బులు కట్టలేదు, నేను రిజిస్ట్రేషన్ చేయలేదు, కానీ నా భూమి మీదకి నన్ను రానియట్లేదు. నేను కడీలు బాధితే నా కడీలన్నీ ఇరగొట్టిండు. ఆ ఇరగొట్టినని ఫోటోలు గీటోలు అన్ని తీసుకుపోయి ఎస్పీ గారికి, సిఏకి, డిఎస్పీ అందరికి ఇచ్చినా కూడా మాకు ఫలితం లేదు, మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మాకు న్యాయం చేయమని నేను ఇక్కడ ప్రజావానికి వచ్చి దరఖాస్తు సమర్పించిన 21 జూన్ నాడు. ఈ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటే అప్లికేషను డీజీపీ నుంచి మీకు ఎస్పీ ఆఫీస్కి పోయింది, మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ మీకు న్యాయం జరుగుతుందని ఈ ఎంక్వైరీ ఆఫీసర్ మాకు చెప్పిండు. దానికి నేను ఈరోజు వచ్చి ఈ ప్రజావాణిలో అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా పేరు డాక్టర్ పెండం కృష్ణ, సూర్యాపేట. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రాఘవేంద్ర గౌడ్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము కామారెడ్డి డిస్ట్రిక్ట్ పిట్లం మండలం నుంచి వచ్చాం. అసలు సమస్య ఏంది సార్ మీ? అసలు మాది ల్యాండ్ ఇష్యూ సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై పెట్టినాం సార్, కాలేదు. అది కాస్రా పానీలో పట్టా ఉంది. 2016 తర్వాత వచ్చిన ధరణిలో మాత్రం అది ఫారెస్ట్ అని పడడం జరిగింది సార్. అది పేరు మార్పు కోసం ఇక్కడ వచ్చినాం సార్. దానిపైన ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటివరకు మా పాస్బుక్ మాకు రాలేదు సార్. మీ దగ్గరలో ఉన్న మండల ఆఫీస్ కానీ ఎక్కడన్నా మీరు కలిసిరా? మేము మండల ఆఫీస్కి వెళ్ళినాం సార్, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినాం, కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినాం సార్. ఎక్కడ ఎలాంటి చర్యలు లేవు సార్. చేస్తాము అని చెప్తారు కానీ ఎక్కడి నుంచి కూడా ఎలాంటి మాకు సమాధానం లేదు సార్. మీరు లోపల ఎవరు కలిసారు మీరు? మేము ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి. ఏమన్నారు మరి వాళ్ళు? మీకు సంబంధించిన శాఖ వాళ్ళకి మేము మెసేజ్ పెడతామని చెప్పారు సార్. మీరు ఇంతమందికి వచ్చారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం సార్. ఓకే. మీ సమస్య పరిష్కారం లభిస్తుంది అనుకుంటారా మీరు? అనుకుంటున్నాం సార్. కాకపోతే సీఎం సార్ ఉన్నారు, చూసుకోండి, సార్ దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రికి ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఏం లేదు సార్, ఇక్కడ వచ్చిన వాళ్ళకి రిసిప్ట్లు కూడా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మాకు ఒక ఆధారం ఉంటుంది కదా, మేము ఇక్కడికి వచ్చినాము వెళ్ళిపోయినాం, దానిపైన మాకు ఒక ఆధారం కావాలి కదా. మామూలుగా ఇచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, మెసేజ్లు వస్తాయని చెప్తున్నారు కానీ మాకు ఒక రిసిప్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. దానిపైన మేము ఇంకా ఫర్దర్ ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు సుజాత.
మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సనత్ నగర్ నుంచి. సమస్య ఏంటండి సార్? ఆరోగ్యశ్రీ లేదమ్మా మాకు. ఆరోగ్యశ్రీ గురించి వచ్చాము. నాకు హెల్త్ బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అయితే ప్రైవేట్లో చేయించుకునే శక్తి నాకు లేదు. డాక్టర్ గారు రాత్రి ఆరోగ్యశ్రీ చూసుకో అమ్మా అన్నారు. ఇక్కడ రాస్తున్నారంటే వచ్చామండి. వస్తే వీళ్ళు అమ్మ ఒక పేపర్ రాసి ఇచ్చారు, వెళ్ళి మీరు చూపించుకోండి అమ్మా, ఒకవేళ వాళ్ళు మీకు ఆరోగ్యశ్రీ స్పందించకపోతే మాకు ఫోన్ చేయండి అని నెంబర్ ఇచ్చారండి. మీరు ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? లేదు, ఇదే ఫస్ట్ టైం అండి. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు ఓవరాల్ గా? నాకు బాగుందండి ఈ ప్రభుత్వం, ఈ పాలన బాగుందండి. మేము ఎందుకంటే మాలాంటి సామాన్య పౌరులు లోపలికి రావడానికి అధికారం అర్హత లేదు. అటువంటిది వాళ్ళు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చి ఓపికగా మాట్లాడడము, చెప్పడము, మాకు మీకు ఏం పర్వాలేదమ్మా, మేము ఇంత మాకు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చి మళ్ళీ వాళ్ళు మా ఎదురుగుండగానే డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడి ఇట్లా పేషెంట్ని పంపిస్తున్నానని చెప్పడం అనేది ఇట్లా మాలాంటి లేని వాళ్ళకి ఎక్కడ ఇంతవరకు జరగలేదండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నారా? మీరు పరిష్కారం లభిస్తుంది అనుకుంటారా? అనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు పుష్ప కిరణ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? గ్రామం సోమలవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని అన్న. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణము సర్వే నంబర్ 44 విషయంలో కొన్ని లావాదేవీలు జరిగినాయి. అక్కడ అట్టి విషయంలో ఎవరైతే మా నుండి భూమి కొనుక్కున్నారో వాళ్ళు భూమి అమ్ముకోవడానికి సర్వే కూడా చేయడం జరిగింది. అయితే ఇదే 44లో మాకు ఇంకొక 10 గుంటల భూమి వస్తుంది. అయితే ఈ లావాదేవీల్లో కూడా వాళ్ళు 3 లక్షల రూపాయలు, మా సొంత చుట్టాలు 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ 3 లక్షల రూపాయలు తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ చూడండి మా డాడీ గారి పేరు రాశారు, కానీ ఇక్కడ మా సంతకాలు లేవన్న. అయితే ఈ వ్యవహారం నడిపించిన పెద్దలు మా గ్రామంలో ఉన్న మీనారెడ్డి గారు, వారికి చెప్పినాను, మీరు నాకు అన్యాయం చేయడం ఏంటిది, ఈ విధంగా నాకు భూమి రావాలి, డబ్బులు రావాలంటే ఏ రోజైతే ఆ వ్యక్తి వస్తాడో మీ డబ్బులు మీకు నీ సంతకాలు తీసుకున్న తర్వాత మీకు డబ్బులు ఇస్తారని చెప్పింది. కానీ ఇది పెద్ద మోసం నాకు జరిగిపోయింది. అయితే ఇదే విధంగా గత 10 సంవత్సరాలుగా భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో నాకు జరుగుతున్న ప్రతి అన్యాయం విషయంలో ఈ గ్రామ పెద్దలు మీనారెడ్డి గారు, మరి అంతేకాకుండా ఊరుపాక నరసింహ గారు, దుబ్బ జనార్దన్ గారు, మరి ఇంకా 2-3 పెద్ద మనుషులు చనిపోయారన్న, వాళ్ళకు చెప్పుకోవడం, వాళ్ళు ఒకటే మాట, మీ పాలివారు మా మాట వినరు, మేము మీకు న్యాయం చెప్పలేము. మీ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ మీరు సర్పంచ్ కూడా కలవడం జరిగింది అన్న, కానీ సర్పంచ్ నుండి కూడా వాళ్ళు పిలవడము, మాట్లాడడం జరిగింది. కానీ ఎందుకంటే మా ఇంకా 2-3 సర్వే నెంబర్ల ల్యాండ్లు ఇతరుల పేరు పైన పడ్డది. సర్పంచ్ వాళ్ళు పిలవడం, మాట్లాడడం జరిగింది, కానీ మాకు న్యాయం అయితే చేయడం అయితే జరగలేదు. ఇప్పుడైతే సర్పంచ్ కూడా లేరు గ్రామంలో. అయితే ఇట్టి పరిస్థితి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు జరుగుతున్న ఈ యొక్క దౌర్జన్యంలో 6 నెలల కింద నా ఇంటి ప్రారిగూడెం కూల్చేసి నా తలుపులు కూడా పలగొట్టడం జరిగింది. అట్టి విషయంలో కూడా నేను పిఎస్కు వెళ్ళినప్పుడు పిఎస్లో ఇప్పుడు అది వెళ్ళినప్పుడు సరిగా అక్కడ పట్టించుకున్నందున నేను అది ప్రజావాణి త్రూ అది ఇప్పుడు అది ప్రొసీజర్లో ఉంది. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ గ్రామ పెద్దలు ఇప్పుడు ఆ ఇల్లు కూడా పలగొట్టినప్పుడు నేను ఇల్లు పలగొట్ట ముందు నేను పిఎస్కి వెళ్ళినప్పుడు ఈ ఊరిపాక నరసింహ అనే పెద్ద మనిషి, నువ్వు పిఎస్కి ఎందుకు వెళ్ళినావు, నీకు ఎవరు చెప్పి నువ్వు పోనీకి, అట్లా ఇట్లా ఇప్పుడు నీ పాలు నీ ఇల్లు గులగొడతారంట, నీ గోడ గులగొడతారంటే నా గోడ కూలగొట్టించిండన్న. మరి ఇదే దుబ్బ జనార్దన్ గారు నాకు అదే నేను పిఎస్కి వెళ్ళి అక్కడ నేను వాళ్ళ పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దుబ్బ జనార్దన్ గారు మళ్ళీ నువ్వు పిఎస్కి వెళ్ళకు, నేను మీ పాలలతో పిలిచి మాట్లాడతా, న్యాయం చేస్తా అని మళ్ళీ నాకు అన్యాయానికే బలి చేసిండన్న. ఈ విధంగా ఇప్పుడు ఈ మీనారెడ్డి గారు నన్ను ఈ విధంగా వీళ్ళు నాకు న్యాయం చేయకుండా అన్యాయానికి బలి చేయడము, ఆ తర్వాత మా పాలులకు చెప్పకుండా చేయకుండా భూములు పంచేయడము, ఆ తర్వాత డబ్బులు ఇప్పియడము, ఇదంతా పెద్ద దౌర్జన్యంగా జరుగుతుందని నా పైన. లోపల మీరు కలిసారు కదా, సమాధానం ఎలా ఇచ్చారు మీకు? సమాధానం వాళ్ళకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి చేసినాము, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము దీన్ని కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాము, మీకు ఆలోగా మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ తీసుకెళ్ళి మీరు కలెక్టర్ గారిని కలవండి అని నాకు చెప్పి. మీకు రిసిప్ట్ ఏమైనా ఇచ్చారా? రిసిప్ట్ అంతా ఏమి ఇవ్వలేదన్న. మీరు ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది అనుకుంటున్నారా? మీరు సమస్య పరిష్కారం జరగాలని నేను ఇక్కడికి వచ్చానన్న. నేను కలెక్టర్ గారితో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు జరుగుతున్న ప్రతి భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, డబ్బుల విషయంలో మరి ఎవరైతే ఈ గ్రామ పెద్దలు మరి ఎవరైతే నాకు అన్యాయం చేస్తారో వాళ్ళందరిపైన చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఒకవేళ వారి ద్వారా నాకు న్యాయం జరగకుంటే పై అధికారి నుండి మరి ఇంకా నేను న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను. మీరు ఒక మాటలో రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటారు? మీరు
రేవంత్ రెడ్డి గారు నా పైన చాలా పెద్ద దౌర్జన్యము, నా పైన చాలా పెద్ద అన్యాయము, నన్ను అన్యాయానికి బలి చేసిన వ్యక్తులపై మీరు చర్య తీసుకొని నాకు రావాల్సిన ప్రతి ఒక్క భూమి బెనిఫిట్స్, భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో జరిగిన ప్రతి నష్టానికి పరిహారం నాకు కట్టించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు భూషణ్. నేను 3194 INTC 3194 రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. నేను ఈరోజు చిన్నారెడ్డి గారిని కలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి సమస్య గురించి చిన్నారెడ్డి గారిని కలవడానికి వచ్చాము. రాష్ట్రంలో ECANM అనే ఒక 634 మంది, అంటే గతంలో చాలామంది ఉన్నారు, కొంతమంది ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాళ్ళు 634 మంది ECANMs ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే 634 మంది ఉన్నారో వాళ్ళకు అందరికీ కూడా హెల్త్ అసిస్టెంట్ మేలు, LT ఫార్మసిస్టులతో పాటు అన్ని జీవోలు, రెగ్యులరేషన్ జీవోలు, గత ప్రభుత్వం BRS ప్రభుత్వం మొన్న 5,000 చిల్లర రెగ్యులర్ చేసిన వాళ్ళకు ఏ జీవోలు ఉన్నాయో అదే జీవోలు వీళ్ళకు ఉండి 100% గ్రాస్ శాలరీ ఉన్నా కూడా ఈ రోజు వరకు ఒక శాంక్షన్ పోస్ట్, అగెనిస్ట్ శాంక్షన్ పోస్ట్ లేదని ఒకే ఒక కారణంతో ఈ రోజు వరకు వాళ్ళని రెగ్యులర్ చేయకుండా 20 సంవత్సరాల నుంచి వాళ్ళని అదే దాంట్లో కాంట్రాక్ట్లో పెట్టి 27,500 గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు 2009లో కమిటీ కూడా వేస్తారండి. ఎవరికైనా జీతాలు పెరగాలి కానీ తగ్గడం ఏంది, 2008 వరకు జీతాలు ఇచ్చి 2008 తర్వాత పెరిగిన జీతాన్ని కూడా తక్కువ చేసి ఇచ్చిన మొట్టమొదటి ఎవరన్నా అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఓన్లీ ECANMsే. కనుక ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం గుర్తించి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, ఒకరొకరు ఏజ్ బార్ అవుతున్నారు, రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు, ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ లేకుండా కూడా వాళ్ళు ఎటు పోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. 20 ఏళ్ళ నుంచి జాబ్ చేసి 27,000 జీతం తీసుకున్న ఒకే ఒక బ్యాచ్ ఎవరైనా ఉండాలంటే వాళ్ళు ECANMs. మా బాధ అంతా కూడా ఒకటే, మేము హెల్త్ అసిస్టెంట్, నేను రాష్ట్ర నాయకుడిని, మేమంతా రెగ్యులర్ అయితే కూడా మా జీవోలు ఉండి కూడా మాకు ఏ ఎలిజిబిలిటీ లేతున్నాయి అన్ని వాళ్ళకు ఉండి కూడా వాళ్ళు రెగ్యులర్ కాకపోవడం చాలా బాధాకరము. దయచేసి రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ చేస్తే ఎలాంటి ఫైనాన్స్ బర్డన్ పడదు, ఎలాంటి అది రాదు. వాళ్ళు DSC రాసిండ్రు, రోస్టర్ పాటించారు, అన్ని పాటించి జాబ్లో తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ దురదృష్టం ఏంటంటే 20 ఏళ్ళ నుంచి కూడా కొంతమంది జాబ్లోకి వచ్చినాక స్కిల్ డెవలప్మెంట్, అంటే స్కిల్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంత ఫ్రెష్గా స్కిల్ ఉండదు. వాళ్ళు జాబులు చేసుకుంటా బడన్ పడి ట్యాబులు అని డ్యూటీలు చేయలేక వాళ్ళు ఇప్పుడు ఎగ్జాములు పెడతా అంటే వాళ్ళు ఎటు తోయని పరిస్థితి ఉంది, ఎక్కడ పోవాలో కూడా పరిస్థితి అది. కనుక దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఎక్కువ మంది, 1000 మంది, ఒక 5,000 10,000 మంది ఉంటున్నా ఓన్లీ 634 మంది ఉన్నారు. దయచేసి వీళ్ళని సదుద్దేశంతో వీళ్ళు ఆలోచించి 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్న సేవలు గుర్తించి వీళ్ళ జీవోలను చూసి ఒక్కసారి పరిశీలించి వీళ్ళని యథావిధంగా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా దయచేసి వీళ్ళని రెగ్యులర్ చేస్తే గవర్నమెంట్కి ఎలాంటి బర్డెన్ ఉండదు. ఇప్పుడు ఉన్న ఆరోగ్య శాఖలో ఏమేమంటే చాలా కీలకం. క్షేత్ర స్థాయిలో ప్రతి విషయాన్ని ట్యాబ్ చేయడము, ఎన్నో ట్యాబులు, ప్రతి ప్రోగ్రామ్ మీద ట్యాబులు ఆన్లైన్ చేయడము, ఇంత వర్క్ బటన్ పెట్టుకొని చేస్తున్నాం. కీలకమైన పోస్ట్ ఏదన్నా ఉందంటే అది ANM పోస్టే. అలాంటి ANM పోస్ట్ని ఈరోజు 634 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఆ 634 మంది రెగ్యులర్ చేయడం వల్ల ఎలాంటి అది ఉండదని మేము అనుకుంటున్నాము. అన్ని జీవోలు రెగ్యులర్ ఎవరైతే అయినరో మేలు వాళ్ళకున్న జీవోలే వాళ్ళకున్నాయి. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ పరిశీలించి ఈ 634 మందిని ఎట్లా ఉన్నాలో అట్లా రెగ్యులర్ చేయడం వల్ల ఎలాంటి బర్డన్ ఉండదు. అన్ని విధాలుగా అన్ని సబ్మిట్ చేసినాము, సార్ కూడా ఇచ్చినాము. సార్ చాలా మంచిగా స్పందించిండు. చిన్నారెడ్డి గారు కూడా ఇలా వాళ్ళ బర్త్డేనంట. మేము రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత మంచి వినడము, దాని తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చాలా మంచిగా విన్నారు, వాళ్ళ బాధ విన్నారు, చాలా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. 100% మేమందరం యూనియన్ నాయకులు కూడా 3194 INTC వాళ్ళందరం కూడా ఒక కంకణం కట్టుకొని వీళ్ళు రెగ్యులర్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా సరే కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి సార్ తోటికైనా పోయి కూర్చోబెట్టి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మేము రెగ్యులర్ చేస్తామని మాటిస్తున్నాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఎల్బాయ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు దోమలగూడ. ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? మీరు మాకు ఇల్లు గురించి వచ్చినాము. ఇల్లు గురించి వచ్చారు మీరు? ఇంత ముందుకు వచ్చారా మీరు? వచ్చినాము, దరఖాస్తు కూడా ఇచ్చినాము. ఎన్ని డేస్ అయింది మీరు ఇంత ముందుకు వచ్చి? మేము వచ్చి 4 నెలలు అవుతుంది. 4 months అవుతుంది. ఇంతవరకు మళ్ళా మధ్యలో ఎలక్షన్లు అన్నారు, ఆ ఎలక్షన్ల గురించి ఆపేసారు. ఆపేస్తే మళ్ళా నిన్న వస్తే బంద్ ఉండే, మళ్ళీ వాళ్ళు వచ్చిన
ఇవాళ వస్తే కంపల్సరీ అవుతుందమ్మా నీకు. ఎట్లా చేస్తారు ఇంటి మీద అది అయిపోయింది. ఏమైంది? ఆ చెట్టు ఇల్లు మీద ఊలిపోయేటట్టు ఉంది. పెద్ద వృక్షం అయిపోయింది అది. మా చిన్న నెవలో పెట్టినంటే వెనకట 50 ఏళ్ళ కింద పెద్దగా అయిపోయింది అది. మరి మీ ఊర్లో కానీ మీ విలేజ్ లో కానీ అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎలాంటి చెప్పాం సార్, లీడర్లు ఉన్నాడు, లీడర్ వాడు వేస్ట్ గాడు ఉన్నాడు. మరి ఈ కంప్లైంట్ ఏమన్నా మీరు అక్కడ దగ్గరలో మండల ఆఫీస్ కానీ మీ సర్పంచ్ కానీ ఏమైనా ఇచ్చిరా మీరు? ఎవ్వడు పట్టించుకుంటలేడు, ఎవ్వడు పట్టించుకుంటారు. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య మీకు? మాకు ఇప్పుడు లేదన్న 10 ఏళ్ళు 10 years నుంచి ఉంది. 10 ఏళ్ళ నుంచి ఉంది కానీ ఎవ్వడు పట్టించుకోడు. ఏదైనా మాట చెప్తా కూడా విన్నారు. లోపల ఎలా స్పందించారు? ఇక్కడ లోపల మీరు వెళ్ళారు కదా, ఎంత టైం పట్టింది మీరు లోపలికి వెళ్ళడానికి? 1 గంట టైం పట్టింది. ఏమని సమాధానం ఇచ్చారు మీకు? లోపల ఏమన్నారంటే ఇంటి ఫోటోలు తీసుకొని ఆ చెట్టును దించుకొని మీరు పోయి అక్కడ లేబర్టరీది ఏమన్నాడు హ్యాబిట్స్ పోయి అక్కడ గట్టిగా మాట్లాడుకొని నీ ఇల్లు సమస్య తీసుకోమ్మా, ఇదంతా బేకార్ అవుతుంది, పిల్లలు చనిపోతారు, మీరు చనిపోతారు. నిద్రలు ఉంటాం కదా సార్, అవి చాలా పాత ఇల్లు. అది ఎన్ని 30 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు అది. నా పెళ్లి కాక ముందు కట్టిండ్రు ఇల్లు అది. ఇప్పుడు అది పోయింది అనుకో, మేము కూడా చనిపోతాం కదా సార్. ఏ నిద్రలు ఉంటాం మేము. ఆ గాలి దుమారం వచ్చింది అనుకో, ఆ సజ్జ మీద పడ్డదనుకో మొత్తం తుక్కు తుక్కు అయిపోతాం. ఆ చెట్టు ఉంది కదా, అది మీకు సంబంధించింది కదా? అది దేవుంది సార్. ఆయన ఏమన్నాడంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే పూజ చేసి చెట్టు కొట్టించుకోమ్మా అన్నాడు. చేసుకుంటాం మేము, ఇల్లు కట్టిస్తా అంటే మేము చేసుకుంటాం. మీరు రేవంత్ రెడ్డి గారికి ఏమని కోరుకుంటున్నారు మీరు? ఆయన మంచితనం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అమ్మ. మీ అందరికి కూడా నమస్కారం నాన్న. ఒక్కటే విషయం నాన్న, చెరకకొండారం నల్లగొండ జిల్లా సాలిగౌరారం మండలము పులగం పిచ్చమ్మని. నేను అత్తగారు అమ్మగారు ఒకే ఊరు. విన్నవా? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. 2 కొడుకులు నౌకరు చేయించిన, 2 కోడళ్ళు నౌకరు చేయించిన, నా బిడ్డకు నౌకరు చేయించిన. నేను బర్రెలు కాసిన, గొర్రెలు కాసిన, పంపు మెడకేసుకున్నా, కోళ్ళ ఫారం సాగిన, బర్రెలు సాగిన. విన్నవా నాయన? నేను అన్ని కష్టాలు పడ్డా, వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత అందరికి జాబులు వచ్చిన తర్వాత నేనేం చేసిందంటే ఒక తప్పు, 2 అక్కలు చెల్లెండని 2 అన్నదమ్ములకు చేసిన. వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో ఉంది, వాళ్ళ కుటుంబంతో ఒకటైంది. నాకెవ్వరు లేరు, అక్కలు లేరు, చెల్లెలు లేరు, తోడు లేదు, నీడ లేదు, మేనమామ లేడు, మేనత్త లేదు. నేను ఒంటరి బతుకున్నానా, నా పెనిటి లేదు, అట్టిల్లు లేదు, పుట్టిల్లు లేదు, అంతా నా కొడుకులే ధనధాన్యం అనుకున్నా కొడుకు. ఇప్పుడు మీరు ఎవరితో ఉంటున్నారు? మీరు ఇప్పుడు నా బిడ్డ నా అల్లుడు నా బిడ్డ కాడ ఉంటున్నా. మీ కొడుకులు ఉన్నారు కదా, మరి మీరు వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా. మీరు వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టా నేను భరించిన. విన్నవా? నా అమ్మగారు ఊళ్ళోనే, నా అత్తగారు ఊళ్ళోనే బదన 5 అన్నదం నా పెనిటి తోడ పాలోళ్ళు పంపులు నవ్వుతారు వద్దనుకొని నేను ఎన్ని కష్టాలు పెట్టినా నేను పడ్డా. విన్నవా? పడితే ఆఖరికి 10 గంటల రేత్రికి నా కోడలు నేను పక్కేసుకొని పండుకుంటే బ్యాగ్ బయటేసింది. పో నీ పాతింట్లో పండుకోపని వేసింది. ఆ పడవ బట్టి ఇంటి ఎట్లా పోన్నానా? అయితే రోడ్ ఎక్కితే నా కొడుకు ఈశ్వరయ్య అని ఉన్నాడు, ఈ మిల్లు ఆయన ఫోన్ చేసినట్ట, మా అమ్మ అలిగిపోతుందట అంకులు, మా అమ్మని ఫోన్ చేసి మీ ఇంటికి తీసుకురమ్మని అన్నాడు. అంటే ఆయన ఈశ్వరయ్య ఫోన్ చేస్తే నేను అన్నా కదా, అక్క ఏడిపోతున్నావు చీకట్లా అన్నాడు. అనగానే ఏడిస్తే నువ్వు ఏడవకు, మన ఇంటికి రా అన్నాడు. మన ఇంటికి రాన్న ఆయన, మన ఇంట్లో కిరాయికున్న మల్లారెడ్డి వాళ్ళు ఉంటారు, ఆ పిల్లగాని ఇంటికి పోతున్నా, మీ ఇల్లు దూరం ఉంది, ఈ రేతిని నేను రాలేను, వాళ్ళ ఇంటికి పోతున్నా అంటే, సరే అక్క రేత్రి అయింది, బస్సులు అది మెయిన్ రోడ్ కదా, బస్సులు భద్రంగా తొందరపడక అన్నాడు. సరే నాన్న. మరి తెల్లారొచ్చి మాట్లాడ కోడలు అంటదయ్యా, మంది పుట్టింది. మరి అమ్మ నీకేం బాధే, అది వేసింది కోడలు దాంతో నేందే అంటే రా రా. కంప్లైంట్ ఇచ్చిరా మరి పోలీస్ స్టేషన్ లో? ఇక్కడ దగ్గరలో ఆయన చేసిన పోలీస్ స్టేషన్లు ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ఎస్పీకి ఇచ్చినాము, ఐజీకి ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. నేను పోలీసులని ఫోన్ నెంబర్లు అన్ని కట్ చేస్తుండు, సాక్ష్యం వస్తానన్న జనాలని బంద్ పెడుతుండు. విన్నవా నాన్న? నన్ను ఎన్నో కష్టాలు పెడుతుండు వాడు. ఫోన్ కొనిస్తా, ఫోన్ మొత్తం డిస్కౌంట్ చేసిండు. మళ్ళీ నా అల్లుడు కొనిచ్చిండు, అల్లుడు కొనిస్తే అందులో కూడా ఫోన్లు పోతలేవు, ఏదో అని వస్తుంది. మీ సమస్య చెప్పిరా మరి? లోపలికి వెళ్ళారు కదా మీరు? ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చొచ్చాను కదా నాన్న. ఏమన్నారు మరి అధికారులు? ఏమన్నారంటే నీ అమ్మగారు, అది నా అమ్మగారు ఆస్తి, అలా అయ్యా కష్టం చేయలే. మా అమ్మగారింటి పెంపకం వచ్చిన 18 ఎకరాల భూమి పట్టా చేసిన, 400 గదాల ఇల్లు, నల్లగొండలో 35 ఏళ్ల కింద పిల్లల చదువుల కొరకని వచ్చిన, అలా చదువులు చేసిన,
ఆ ఇల్లు కూలగొట్టిండు, పట్టా చేసుకుంటూ నన్ను బజారు పాలు చేసిండు. నీకు న్యాయం చేస్తామా, నీ అమ్మగారు సొమ్ము కాబట్టి, నీకు 5 ఏళ్ల నుంచి నిన్ను వదిలిపెట్టిండు కాబట్టి నీకు న్యాయం చేస్తా అన్నాడు. నల్గొండ కలెక్టర్ అట్నే అన్నాడు, ఎస్పీ అట్నే అన్నాడు, ఆర్టీఓ అట్నే అన్నాడు. నీ అమ్మగారు ఆశ అంతా నీకు రిటర్న్ వస్తుంది, నువ్వేం కంగారు పడకు, నీకు ఆ సాయం చేస్తాం మేము. ఆయన పోలీస్ అయితే ముఖ్యమంత్రి అయినా ఇక్కడికి ఇప్పుడే ఇది ఫస్ట్ టైం. మన 15 రోజుల కింద అక్కడ ఇచ్చొచ్చాను. ఇచ్చేస్తే అప్పుడు ఎలక్షన్లు అయ్యి ఉన్నాయి కదా, కొంచెం టైం పడుతుంది అన్నాడు. సరే అన్న, సరే ఇక్కడ కూడా ఒక మాట కలుద్దాము, ఎందుకంటే అందరిని బెదిరిస్తుండు, నేను పోలీసు సాక్ష్యం రాకుండా బెదిరిస్తుండు. ఇక్కడ పరిష్కారం లభిస్తుందని మీరు వచ్చిన నాన్న, అందుకనే నేను వచ్చినాము. ఏ పగోడన్నా ఏ పంపడన్నా చేస్తే ఆడ కూడా నాకు హామీ ఇచ్చింది. నాకు నేను ఇదే అనుకుంటున్నాను, నాకు ఏ సాక్ష్యం అవసరం లేదు, ఏ మనిషితో అవసరం లేదు, వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే న్యాయపరంగా నన్ను న్యాయం చేస్తారు అనే ధైర్యంతో నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పండి. ఏం చెప్తారంటే, అయ్యా నన్ను నేను కనిపించిన కొడుకులు నేను కష్టపడి సాధ్యం నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టి 5 ఏళ్ల నుంచి చూస్తలేరు నాన్న, 18 ఎకరాల భూమిని తీసుకుంటూ నా ఇల్లు కూలగొట్టిండ్రు, నన్ను పచ్చిం చేసేదాన్ని చెప్తా. మీకు న్యాయం జరగాలని న్యాయం జరగాలని కోరుతున్నా నాన్న అని చెప్తున్నా.